హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? అంతా బాగున్నారు కదా ఫ్రెండ్స్? మా అక్క, మా బావ అయితే ఈరోజు వేటకెళ్ళారు ఫ్రెండ్స్. వాళ్ళకి పడ్డాయి ఈ 2 చేపలు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేము ఆడ, మగ అనేది తేడా లేకుండా వేటాడతాం ఫ్రెండ్స్. ఎందుకంటే మా జీవనాధారం అది ఫ్రెండ్స్. మా పిల్లలైతే స్కూల్‌కెళ్తారు ఫ్రెండ్స్. ఆళ్ళకి సెలవు రోజుని ఆళ్ళని తీసుకొస్తాం ఫ్రెండ్స్. అందుకే ఆళ్ళకి ఇప్పుడు ఆళ్ళు అందుబాటులో లేనప్పుడు మేము ఇంట్లో ఆడోళ్ళని తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. మా జీవనాధారం కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, చుట్టూరు కొండలతోటి చక్కగా ఈ కృష్ణా నది చాలా చూడటానికైతే చాలా అందంగా ఉంటది ఫ్రెండ్స్. అవే నెమలి ఫ్రెండ్స్ మేము వేటకెళ్ళేవి. చూడండి ఫ్రెండ్స్, అగో 2 చేపలైతే పెద్ద పెద్దయి. చాలా పెద్దయి ఫ్రెండ్స్. ఆడు మనిషి ఏంటి ఏనుగులో ఉన్నాడు. ఆ చేపనైతే మొదలపోతున్నాడు చూడండి ఫ్రెండ్స్. అది ఎంత బరువు ఉంటదోను ఇప్పుడు మీరు అంచనా ఎయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అవి 2 చేపలు పెద్దయి. అయ్యే చేపలు ఫ్రెండ్స్. మా బక్కోడైతే నరాలు బిగబెట్టి మరీ మోతున్నాడు ఫ్రెండ్స్. పాపం వాడు లేవడానికైతే చాలా ఇబ్బంది పడ్డాడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదిగో నదిలో లాగైతే కొండలలాగే ఉంటాయి ఫ్రెండ్స్. అదే విధంగా చాలా చూసుకుంటూ జాగ్రత్తగా వలైతే ఎయ్యాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వలలు పట్టుకుంటే చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. మా జీవనాధారం అయితే కోల్పోతాం ఫ్రెండ్స్ వలలు పట్టుకుంటేని. ఫ్రెండ్స్ తిరిగైతే రేపైతే వచ్చేత్తన్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ చేపలనైతే ఒక వ్యక్తి అయితే పాడుకున్నాడంట ఫ్రెండ్స్. అతనైతే భోజనం హోటల్‌కంట. ఒక్కోటి వచ్చి 6,000 చిల్లరగా అయితే ఎళ్ళిందంట ఫ్రెండ్స్. అంటే కేజీ వచ్చి 200, 180 నుంచి 200 అలా పలుకుతదంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం పాడుకునే వెంటనే చక్కగా అయితే వీళ్ళకైతే అప్పచెప్పేసుకోవచ్చు. వీళ్ళే చేసిచ్చేత్తారు. చాలా నీట్‌గా చేసిచ్చేత్తారు. పులుసైతే అలా చెక్కేసి చక్కగా చేత్తారు. మనమైతే ఇంత పెద్ద చేపలని ఇంటికి పట్టుకెళ్ళి మనమైతే బాధపడలేం. అంటే చిన్న చేపలనైతే మనం ఇంటికి పట్టుకుపోయి చేసుకోవచ్చు ఓపుంటేని. చూడండి ఫ్రెండ్స్, చిన్న సైజు చేపలైతే చక్కగా మనం పులుసు కొట్టుకుంటే బావుంటది ఫ్రెండ్స్. పులుసు కొట్టింతే చేప అనేది టేస్టీగా ఉంటది ఫ్రెండ్స్. అదే పెద్ద చేప అనేటప్పటికి మనం పులుసే చెక్కించుకోవాలి ఫ్రెండ్స్. చిన్న చేప ఏంటంటే పులుసు కొట్టించుకుంటే చక్కగా రాయిగట్టి తోమాలి ఫ్రెండ్స్. రాయిగట్టి తోమేటప్పుడు ఆ తెల్లని రవ్స్ అనేది పోద్ది ఫ్రెండ్స్. ఆ రవ్స్ పోయేటప్పుడు చేపల కూర వండేటప్పుడు మనకి చక్కగా స్మెల్ అనేది రాదు. లేకపోతే ఎక్కువ నీసు స్మెల్ అనేది వత్తది కాబట్టి కొంచెం ఎక్కువగా శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అదైతే గొర్రెపోతుని నరికినట్టయితే నరికేది కాదు ఫ్రెండ్స్. ఇంత పెద్ద చేపలని మనం ఎప్పుడు పనికొస్తాయంటే ఫ్రెండ్స్, మనకేదన్నా ఇంట్లో ఫంక్షన్ ఉన్నా, లేదా మనకేదన్నా పార్టీ జరిగినా, లేకపోతే మనకి ఏదన్నా భోజనం హోటల్‌కి ఆటిలకి అయితే ఇంత పెద్ద చేపలైతే పనికొత్తాయి ఫ్రెండ్స్. మనకి ఇంట్లో ఏదైనా పార్టీ జరిగేటప్పుడు, ఏదైనా ఫంక్షన్ జరిగేటప్పుడు అయితే మనకైతే చాలా బావుంటది ఫ్రెండ్స్. అలాంటప్పుడైతే ఇట్లయితే ఖరీదు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చేప అయితే పోతు చేప ఫ్రెండ్స్. పోతు చేప అయితే చెప్పక్కర్లేదు కదా ఫ్రెండ్స్. మనకి చాలా టేస్టీగా అయితే ఉంటది. దీన్నైతే ఎంత రేట్ పెట్టైనా కొనుక్కోవచ్చు కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పోతు చేప అనేది చాలా టేస్టీగా ఉంటది ఫ్రెండ్స్. పైగా నదిలో దొరికేది కాబట్టి ఇంకా టేస్టీగా అనేది ఇంకా బావుంటది ఫ్రెండ్స్. టేస్ట్ అనేది. చూడండి ఫ్రెండ్స్, బ్లడ్ అయితే ఎంత ఇదిగా కారుతుందోను. ఇప్పుడే పడినయి కాబట్టి అందుకే అంత ఇదిగా కారుతుంది ఫ్రెండ్స్. డైరెక్ట్‌గా వచ్చినట్టు నరికేశారు కదా ఫ్రెండ్స్. అందుకే బ్లడ్ అనేది అంత ఇదిగా కారుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా తెగుతుందోను కత్తి. అందుకే వీళ్ళ దగ్గర అయితే చక్కగా 15 కత్తులనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అలా తెగినప్పుడు చక్కగా ముక్క అనేది పాడవకోకుండా చాలా నీట్‌గా అనేది ఉంటది ఫ్రెండ్స్. లేకపోతే ముక్కలు నుజ్జు నుజ్జు కింద అయిపోతాయి ఫ్రెండ్స్. మనకు వండేటప్పుడు కూడా విడిసిపోతాయి. దాకలో వండేటప్పుడు. ఒకవేళ ఇంటి దగ్గర చేసిన సాకులనేవి చక్కగా నూరుకుండి అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సాకు అనేది ఎంత పదునుగా ఉంటే అంత బావుంటది ఫ్రెండ్స్ చేప ముక్కలకి. చేప ముక్క నీట్‌గా తెగితేనే ఫ్రెండ్స్ మనం వండుకునేటప్పుడు కూడా కలగకోకుండా ఉంటది ఫ్రెండ్స్. ముక్క అనేది చక్కగా నీట్‌గా తేగాలి ఫ్రెండ్స్. పైన నరుకుతారు చూసారా? అంత నీట్‌గా తేగాలి ఫ్రెండ్స్. మీరు ఇంత పెద్ద చేపలు చూసేటప్పుడు మీకు ఎప్పుడన్నా తినాలని కోరిక కలిగితే మీరు కొనుక్కోండి వీళ్ళ దగ్గరే చేయించుకోండి ఫ్రెండ్స్. ఇంటికి పట్టుకెళ్ళొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంటికి పట్టుకెళ్ళటం వల్ల మనకి తెగని కత్తులతోటి నరికితే అవి నుజ్జు నుజ్జు అయిపోయి మనకి వండుకునేటప్పుడు ముక్క ముక్కగానే ఉండదు ఫ్రెండ్స్, విడిచిపోద్ది. వీళ్ళ దగ్గర అయితేనే కత్తులు బావుంటాయి కాబట్టి ముక్క ముక్కగానే ఉంటది ఫ్రెండ్స్. ఈ చేపను చూస్తుంటే మనకేదో పాముని చూసినట్టుగా ఉంది కదా ఫ్రెండ్స్. అలాగే మింగీస్‌ని చూసినట్టు కూడా ఉంది. ఇది 2 రకాలుగా అయితే కాపాడుతుంది. నాగుపాములాగా, మింగీస్‌లాగాను ఫ్రెండ్స్. ఇది అరుదైన చేపే ఫ్రెండ్స్. ఇది డిమాండ్ ఎక్కువే ఫ్రెండ్స్. దీనికి కూడా ఎక్కువ డిమాండ్, చాలా ఖరీదుగా కొంటారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నా ఈ వీడియో గనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి ప్లీజ్. అందరికీ ధన్యవాదాలు. జై హింద్.